కొన్ని మంచిది లేవే వచ్చినావా దా. ఇగో షాయ కూడా ఏమైంది అటైపోయినావు? నేను బాపును హాస్పిటల్ తీసుకుపోతే ఆ రమేష్ డాక్టర్ గ్లూకోజ్ లెక్కేయాలంటే నీ ఆనే ఆగుతాయి. మా అన్న ఫోన్ చేసిండు నిన్న పోలీస్ స్టేషన్ పోయొచ్చినాక మా తమ్ముడు అంతా ఆగం చేసిండట. డోర్లు పెట్టుకొని చచ్చిపోతాను ఇంట్లోకి పోయిండట. అది పెట్టున్నాడు మరి. వాళ్ళందరూ లొల్లు పెట్టి డోర్లు కొడితే బయటకు వచ్చిండట. ఏడుతాడట బాగా. పోయి చూసేద్దాం పారాదు. నాకేముంటుంది మళ్ళీ డాక్టర్ మళ్ళీ రమ్మని చెప్పిండు కదా. అన్నం పట్టుకురమ్మంటే నీటి అత్తి. అయ్యో మరి ఎట్లా? నిన్న పోమంటే నిన్న పోకపోతివి, ఇవాళ పోకపోతివి, వాళ్ళు ఏమనుకుంటారు? నాకు నిన్నటి పని నిన్ననే ఇయ్యాడు పని ఇవాళ అయింది. నువ్వు మెల్ల పోయిరాపో. నేను డాక్టర్ దగ్గర పోయి అట్లా టిఫిన్ ఇచ్చి మళ్ళీ అటే వస్తాను. పో ఇంటికి వస్తా. పో. మా బావ కూడా రాలేదు కనీసం అని అనుకోరా? చెప్పు మన బాధ చెప్పు. ఇట్లా అయిందని హాస్పిటల్ పోయినా అని చెప్పు. నువ్వైతే పోయిరా. పోయితే ఏ సంగతి తెలుస్తాయి మనకు. సరే మరి ఛాయ్ అయితే తాగు. ఇంకా బస్ స్టాండ్ దాకా పడగొడుతూ. ఏంద్ర బిడ్డ నిన్నటి సంది పచ్చి మంచినీళ్ళు తాగపోతే లేవు రాని బిడ్డ బాంచరు లేరా? బుజ్జి నువ్వు ఇంత చాయ్ తాగలేదు ఏం లేదు. ఇద్దరు రాకం ఇట్లా ఒడిపే చేపలు పడినటువంటి ఎట్లా లేరా? బాంచరు లేరా? ఇంత వేసుకురా పోయే బుజ్జి తింటాడు. అగో పక్క వచ్చినట్టు అతను ఇల్లు బాంచడు. ఏమైందిరా? ఎందుకు అట్లా చేస్తాను? నిన్నంత ఆగం చేసినావాట. ఆవేశంలా నువ్వేదన్నా చేసుకుంటే ఇల్లంతా ఆగం కాదారా తమ్మి. నిన్న అన్న ఫోన్ చేసి మస్తు బాధపడతాడు. ఏం చెప్పామంటే అక్క, కాలేజీ పోతాననే బాబు అంటే తీసుకుపోయి బస్ స్టాండ్ నుంచి వచ్చిన బండి మీద తీరా టైంకి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చేదాకా అది పెళ్లి చేసుకుంది కదా మనకు తెలియకపోయి. ఎంత అన్యాయం చేస్తున్నామైన మన దానికి మనం. అయినా అక్క ఈ రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న బతుకులు ఆగమైతే లేవని మన కళ్ళ ముంగట. వాడు ఎసుంటాడో ఏమో, వాడు సాత్తుడో సాధడో, నా బిడ్డ బతుకు ఎడిపోతుందో దాని జీవితం ఏమవుతుందో అన్న బాధ అనిపిస్తుంది. మరి ఏం చేస్తావు చెప్పు? దాని తలరాత ఎట్లుంటే గట్లయితుంది. దాన్ని కన్నావు కానీ దాని తలరాతను కన్నావా నువ్వు? అట్లా నువ్వుకోలేం కదా కడుపు తీపే. మరి నువ్వు పెళ్లి చేయని ఇట్లా అన్నవారా? అది ఆవేశంలో అట్లా వేయింది. దానికే అర్థమవుతుంది ముందు ముందు మా నాన్న ఎట్లా చూసుకున్నాడు, నేనేం పని చేసినా అన్నది. బిడ్డను పెద్ద కొడుకు లెక్క చదువుకున్న ఇద్దరు బిడ్డలలో మగవాళ్ళు లెక్క పెంచుకుంటా నాకు మగరాడి లెక్క దిక్కు తోడు ఉంటుంది అనుకుంటే అదే నాకు గుండెల వేదాన్ని పోయిందక్క. నాకు అందుకే సాగు అవుతుంది. సత్యయే సాగు పరిష్కారం ఆరా? సత్య నీ బిడ్డ తిరగతుందా చెప్పు? మరి సచ్చుడు ఎందుకురా? వాడు పోలీస్ స్టేషన్ కాడ ఈ రోజు నుంచి నీ బిడ్డ కాదు ఇది నా భార్య అంటే ఇది ఒక్క మాట కూడా మా బాబుని గట్లెందుకు అంటున్నావు లేదక్క. అప్పుడే నా పానం సగం చచ్చిపోయిందే. మరి ఇట్లా చేస్తే మా నాన్న బాధపడతాడు, మా అమ్మ బాధపడతాడు అని కూడా ఆలోచించలేదా తమ్మి? అది అంత బాధ ఉంటే మనం విడిచిపెట్టేందుకు పోతే దేవుడా. నా కోడలు బాగా హుషారు ఉన్నదని అనుకున్నా కానీ నీకు ఇట్లా చేస్తుందని అనుకోలే నేను కూడా. శ్రీకాంత్ గారు కూడా వచ్చిండట కదా తమ్ముడు? వచ్చిండు వాడు ఇంతకుముందే బయటికి పోయాడు. కొడుకు నిన్న ఒకటే తిరుగుడు అక్కడ స్టేషన్లో. వాళ్ళకి దోస్తులకు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి ఒకటే ఎంకులాడు. వానికైతే ఇంత అదో ఇదో అన్నీ తెలిసి ఉంటాయి కదా. కుడిపుసం లెక్క నా కొరిక వచ్చా అనుకున్నాడు కొడుకు. నాకు వాడే లేకపోతే నేను ఇంకెంత డీలా పడుతున్నావు. బుజ్జి నిన్నటి నుంచి వెళ్ళి పొలగాలు అట్నే ఉపాసం ఉంటాను. వాళ్ళు ఆయన అట్నే పన్నారు, వీళ్ళు ఇట్నే పంటారు. నువ్వన్నా తినబెట్టరా? అదే ఇంత లేపి. అయ్యో అన్నం తినలే ఇంకా మీరు? ఇక అన్నం మీద ఏం కోపం రా మీకు? అన్నం తినక మీరు తినకుండా ఉంటే పొల తిరిగేస్తుంది ఇప్పుడు. మరి రోట్లే పోతలేదు అక్క, అది లేని తినబుద్ధి అయితే లేదు. ఏ ఊకో, అన్నం తినకుండా ఉన్నారట. పో అన్నం పెట్టుపో. వీనికి ఇంత అన్నం పెట్టి నువ్వు కూడా తినిపో. లే, ఎందుకురా తినకుండా ఉన్నాడు? నోట్లో కుక్కుకున్నా పోతలేదు అక్క, అదే గుర్తొస్తుంది. దాని జ్ఞాపకాలే గుర్తొస్తుంది. మరి ఏం చేస్తావు చెప్పు? ఇప్పుడు నీ బిడ్డ తినకుండా ఉంటుంది అక్కడ. మరి మా అయ్య బాధపడతాడు, మా అవ్వ బాధపడతాడు అని. అరే మొగోడు తినకుంటుంటే అది తినబెట్టుకోదే, నువ్వు అట్నే కూర్చుంటానే పెండ కాడోలే. మంచిరాడికి ఇంత తినబెట్టలేగా, నువ్వు కూడా గట్టినే కూర్చుంటావు ఏంది పిల్ల? లే పో తినిపోరి. అమ్మా అన్నం పెట్టిపోరు వీళ్ళకి. లే తినిపోరి.
బాపు మంచిగా నరసింహ ఏమైంది? పడ్డాడు కాదురా మొన్న. కట్టెట్లా పడ్డాడు? ఇక బాత్రూమ్ కాడికి తీసుకుపోతుంటే ఆ కుర్చీ లాగలే అడ్డం పడ్డాడు, బోర్లో ఒక్కలు పడ్డాడు కొడుకు. చెప్పలు బాగానే తాకినాయి కదా? తాకినాయి. చెప్పని కూడా చెప్పలేదు ఏంది అన్న? ఏం చెప్పాలరా, ఇక నీకు తీరుబాటు ఉండొద్దారా, వచ్చిన దానికి కాని దానికి అన్నిటికి చెప్పుడే నా చెల్లె. హాస్పిటల్ చూపించారా మరి? కాలు చూపించినవురా? చూపించినా మందులు ఇచ్చిండ్రా. ఇంకా ఇగో ఈడ బాగా తాకింది, ముఖానికి తాకినాయి. ఇగో ఇదంతా కొట్టుకపోయింది, ఇదంతా కొట్టుకపోయింది. అయ్యో అన్ని దెబ్బలే కొడుకు. తమ్ముడు బాగానే బాధపడతాడు కదని అన్న. ఏం చేయాలి చెల్లె, అది బాధే మిగిలిచ్చిందే. మేము దానికి పెళ్లి చేయను అన్నట్టు, దానికి పెళ్లి వచ్చినట్టు పెద్దది ఉండగానే చిన్నది పోయింది. మా ముఖం ఎడబెట్టుకోవాలని తెలుస్తలేదే. పుల్ల సన్నగుండా పుల్ల గిట్టెందుకు చేసిందో ఏందో. అది గిట్లా చేస్తుందని మేము అసలు అనుకోలేదురా. ఇంట్లో ఉన్న వాళ్ళని బయట వేసింది పుల్ల. రాత్రి ఇతర సపడకి ఇంట్లోకి పోయి ఉండే బాపద్ది అది ఇంత మోసం చేస్తుందని మేము అనుకోలేదు. అది అసలు బావలతోని అటు ఇటు సరసం అన్నప్పుడే దాన్ని కొంచెం మనం అర్థం చేసుకోవాల్సింది, దానికి ఆలోచన ఉందా లేదా అని. కాదేమో నువ్వు గమనించలేదా? ఫోన్లో మెసేజ్లు అవి ఎత్తంటే ఇట్లా నా ముందు మాట్లాడపోవద్దమ్మా. అది ఎప్పుడైనా మెసేజ్ చేసి ఇవ్వలే అంటే నా ఫ్రెండ్స్ అని. మనం గంత ఘోరంగా ఎందుకు చూస్తాం ఫోన్ ఓపెన్ చేసి? ఏం ఫ్రెండ్స్ పాడగాను. ఫ్రెండ్స్ ఏబట్టి ఒక గిట్ల నాశనం అవుతారు అందరు, కూరగాయలందరూ. చిలికి గాలిబాన్ అయినట్టు మా పరువు తీసుకుపోయి బజట్లో పెట్టింది. అది దాన్ని ఏమనుకుంటున్నది, నా తమ్ముడిని ఏమనుకుంటున్నది, నా బిడ్డను పుట్టేది తిట్టింది నిన్న వదినే. నీకు తెలియదా, నీకు సోయలేదా, అది చిన్నది ఏం చేస్తుందో తెలుస్తలేదా, దీన్ని తిట్టబట్టింది. ఇక అదేం చెప్తుంది కానీ ఇంట్లో మీరు అందరూ ఇంతమంది ఉండి కూడా చూడలేకపోతుంది. అదేం చెప్తుంది చెప్పు? ఏం చేయాలి చెల్లె, వాని బిడ్డ లేచిపోయిందని బాధపడాలన్నా, నా బిడ్డ లగ్గం ఎత్తిపోయిందని బాధపడాలన్నా ఏది తోస్తలేదు నాకు. అయ్యో ఏమైందన్నా? ఆ ఇంట్లో పిల్లలు మంచోళ్ళు కాదు, ఆ పిల్ల వాళ్ళతో లేచిపోయిందంటే ఆయన చిన్న బిడ్డే, ఈ రెండో బిడ్డ సంబంధం మాకెందుకని వాళ్ళు ఎత్తగొట్టిళ్ళు. లాస్ట్కి ఇప్పుడు ఆఖరికి వచ్చినాక ఆ ఇంట్లో అవిజయన్ ఉన్నాడు, ఆయన లెక్కనే నాకు కూడా పిల్లలు పుడితే ఎట్లా అని మీ మీద పెట్టి పిల్లని సంబంధం వద్దంటారు చెల్లె. నా కొడుకు అంతలో పుట్టుకతో ఇట్లా అయిందా, మధ్యలో అడ్డం పట్టాడు, ఇట్లా అయింది. మంచి సంబంధం వచ్చిందని అనుకున్నాం కాదు. ఎత్తిపోయిన సంబంధం 7 ఏళ్ళకైనా రాదు, ఫస్ట్ సంబంధం వచ్చిందని ఎంతో సంబరపడ్డాం. నా బిడ్డకు మరకే కదా ఇప్పుడు. ఎవరిని ఏమనాలన్నా ఏం దోత్తలే చెల్లె. అటు తమ్ముడు అయిపోయిండు, ఇటు నా బిడ్డ అయిపోయింది. పోయింది ఆగాన పోయింది, మమ్మల్ని ఆగం చేసింది, నలుగుట్ల నాదాన్ని చేసింది. మా ముఖాలు అయితే ఎక్కడ పెట్టుకోవాలని అర్థం అవుతలేదు. ఎవరినేమంటవే అన్న అది చేసిన పనికి? ఏం చేయాలరా? అద్దంట అంటే అద్దంటే దానికి 20,000 పెట్టి సెల్లు కొని ఇచ్చిండు. ఆ సెల్లు పాడవాడు సెల్లు కొని ఇవ్వకుండా మంచిగా ఉండు, అప్పటికి ఇంట్లో వాడు ఏడుసు. అది సెల్లు కొనిచ్చిన సందే బాగా అదైపోయింది, దానికి సోపతులు ఎక్కువ అయ్యారు. నాన్న అంతకుముందు వాడుకున్నప్పుడు అసలు ఇంత లేనే లేదు. కాదు రాసుమతావా, నాకే అనుమానం వచ్చింది అది ఫోన్ మాట్లాడుతుంటే. అటు పక్క కూర్చుండి ఫోన్ మాట్లాడుతాను. ఏందే బుజ్జి ఎందుకే ఫోన్ మాట్లాడుతాను, ఎవరు నీకు ఫోన్ చేసిన ఎవరు అని అడిగితే, ఏందే పెద్దమ్మ నీకు అన్ని కావాలి ఎందుకే, మా దోస్తు ఫ్రెండ్ చెప్తాందే. ఏ దోస్తు ఫోన్ చేస్తుంది ఆడవాళ్ళ మగవాళ్ళే అంటే, ఇగో మా ఫ్రెండ్ ఆడామనేనే నీకెందుకే అని వాళ్ళ అమ్మతోటి చెప్పుకునేది. మరి వాళ్ళ అమ్మన్నా చెప్పుకోదా? కన్నతల్లి ఇంత గమనించుకుంటుండదా? అదో పని ఇదో పని చెప్పాలి. ఆడిపోరన్నాక కాలేజీ వేసినాక సపరేట్గా మంచాల పండ పెడుతుంది బిడ్డను. ఏమో ఇక దానికి ఎరక, ఇక దాన్ని అయితే ఇప్పుడు మమ్మల్ని ఆగం చేసింది. ఇప్పుడు ఏమనుడు ఏందని సపడే కూకున్నా ఇక బాధలు ఉన్నారు కదా అని చెప్పి. అది పండుకునేటప్పుడు కూడా ఊకే చెద్దర్లల్లో కప్పుకొని పియ్య పెడితే నేను ఏమో అనుకొని పట్టించుకోలే. 10-11 గంటల దాకా ఊకే ఫోన్. ఇప్పుడు మా చెప్పినావు కంతే, అప్పుడే బాపు చెల్లె గిట్ల ఎత్తంది అమ్మ గిట్ల ఎత్తంది అని చెప్తే అయిపో కదా. ఇంట్లో గింత మంది ఉండి కూడా దాన్ని గమనించకుంటున్నారు. ఇప్పుడు అయినాక అన్ని మాట్లాడతాను. రాదురా, అది వచ్చే కాడికి పోయింది అరా కొడుక. దాన్ని నేను తిడతా అంటే తిట్టకు అక్కనంటివి. అది ఇప్పుడు మన నోట్లే మన్ను పోసి అవతల పడ్డది. నా తమ్మునికి 2 ఆడపిల్లలు అయినందుకు మొగోళ్ళు లెక్క మనకి చేదోడు వాదోడు ఉండి బలంగా నిలబడుతుంది అనుకున్నారా కొడుక. ఇంత అన్యాయం చేసి నా తమ్ముడిని అవతల పడుతుంది అనుకోలేదురా నేను. అక్క పెళ్లి కూడా అవుతుంది బిడ్డ, నువ్వు ఎందుకు తిప్పల పడతావు రా? వాళ్ళు చేసుకోకుంటేందిరా, నేనేందన్న సంబంధం చూసి చేస్తావు, ఆయన ఇంటి సంబంధం. నువ్వు ఏడవకరా, నీ బాంచనరా, నీకున్న పాటి తెలివి దానికి లేకపోయే కదరా. ఎందుకు ఎడతానవరా నువ్వు? ఊకా మన ముఖం నాదని చేసిపోయింది. అద్దు అంటే ఇన్నరా, 1000 బట్టలు కొనిచ్చుడు. అద్దంటే అంటే సెల్లు కొనియకయ్యా, సెల్లు కొనిచ్చిండు. 20,000 పెట్టి సెల్లు కొనిచ్చిండు. ఆ సెల్లు పడబడి సెల్లు కొనియకుండా మంచిగుండు. ఏందక్క గట్ల మాట్లాడుతున్నావు? సెల్లు కొనిచ్చిండు అని, దానికి ఆన్లైన్ క్లాసులు అని 10వ తరగతి అయిపోయామని సెల్లు కావాలని మీరే అంటిరి. బావే కొనిచ్చే దానికి సెల్లు. నేను దగ్గరుండి దాన్ని మీద సెల్లు పెట్టి పంపించినట్టుగా మాట్లాడుతాను. నువ్వు తెలియని ఆమె ఏమనుకుంటుంది, ఇప్పుడు అక్క ఏమనుకుంటుంది? ఏందే ఏం మాట్లాడతానవే? నేనేమన్నా కానిపోయిన మాటలు మాట్లాడాను నానే?
ఆ సెల్లు కొనిస్తేనే నా బిడ్డ సంబంధం ఎత్తిపోయింది అది పోతే. అక్కడ చూసినావు అక్క గట్ల మాట్లాడుతాను ఈమె గట్ల అంటే ఇంకా బయట జనాలు ఎన్ని అంటారు ఇంట్లో సుదులు పడి పడతాను నన్ను. నా బిడ్డ పోయిందన్న బాధ లేదు మీకు? మాకు లేదు అరే బాధ. నా బిడ్డ సంబంధం ఎత్తిపోయింది. ఇప్పుడు ఎత్తిపోయిన సంబంధం 7 సంవత్సరాలు అయినా రాదాయే. ముందుగా సంబంధం వచ్చిందని ఎంతో సంబరపడ్డాం. ఇక బయట కంటే ముందుగా నువ్వే అని పడుతుంది. బయట వాళ్ళే సుట్టిపోటు మాట్లాడాలంటే నాకు ఇంట్లోతోనే ఉన్నది బాధ. నేనేమన్నా నేను కానిపోయిన మాటలు అన్నట్టు చెప్తాను కాదా? నీ బిడ్డ నా బిడ్డ అని అది పోగానే నీ బిడ్డ నా బిడ్డ అని మాట్లాడబడితే ఇన్ని రోజులు 5 పిల్లలు మన 2 పిల్లలు అనుకొని బతికినాం. నేనా వేరు చేసిందా? నువ్వు అట్లా మాట్లాడకక్క. దానికి ఏమో 20,000 పెట్టినా అంటున్నావు. వీళ్ళ చదువులు అట్టిగా అయినాయా? వీళ్ళ పెడతలేవు నువ్వు? బాబు ఒకటే పని చేసినట్టు చేస్తాను, మా ఆయన చేస్తలేడా? నేను పని కాడికి వెళ్ళినా గంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను. నేను ఏమన్నా సెల్లు కొనిచ్చినావు ఎందుకు అన్నా తప్పనే? ఏంది వదిన సప్పుడు ఏందయ్యా మీ ఇద్దరు చేసిన గౌరవం ఏందే ఇప్పుడు మీలో ఏంది? అగో ఇప్పటికే 4 లోకాలు అయిపోయింది మన బతుకు. నేనేమన్నానయ్యా అద్దంటే సెల్లు కొనిచ్చిన సెల్లు పడ కొనియకుండా మంచిగా ఇప్పుడు ముఖం నాదనాయే బయట తిరగకుంటాయే. ఇవాళ రేపు సెల్ లేకుంటే ఎవరు ఉంటారు వదినే? సెల్లు కొనిచ్చిన పాపం అంటే ఎట్లా వదినే? చదువుకొని పోయిన కన్ను రాకడకో పోకడకో సెల్ అవసరమేనా? సెల్లు వాడుకుంటే మంచిది అయితే, వాడుకోకపోతే వీటిలో చెడ్డ పని కూడా అవుతుంది. దానికి మనమే అన్నట్టు ఎట్లా వదినే? సపడవుకో. నా బిడ్డ పోయి నేను ఎడతాంటే వీళ్ళు సుదులు పడిచాడు పడతాను నన్ను. అమ్మేమన్నా చిన్నమ్మ ఎందుకు ఇప్పుడు నువ్వు ఇంటలే వారా ఏమన్నదో చెప్పుకోవా? తల్లి కాదా అంటాంది. నేను దానికి కావాలంటానా? నేను ఎగిలితే బయకాడు ఉంటానా? ఇప్పుడు వాళ్ళు చేసేటి మంచిగానే ఉన్నాయి కానీ నన్నే అంటున్నావా? ఇప్పుడు ఇంట్లో ఉన్న పిల్ల బయట పడ్డాక అందరు మాట్లాడతారు. అప్పుడు ఎవరు మాట్లాడకపోతుంది మరి? ఏమోనవ్వా ఒక మాట నాకు చెప్పినా కూడా నేనన్నా చెప్తు కదా వదినే. నువ్వు చూసిన దానికి ఏం చేసినట్లు లాభం? ఏమో నీకు తెలియదా? తీసుకోపోరా. నువ్వు నోరు ముయ్య రాదే. వర్రకు మెల్లగా మాట్లాడు. ఇప్పుడు మీ వరుడికే మందంతా తింటారు. నేనేమో తప్పు మాట్లాడినట్టు బాగా చెప్తాను. బుద్ధి మాట చెప్తే నువ్వు ఓటనా? ఎందుకు చెప్పు పెంచుకున్నాడు వాళ్ళు? ఫస్ట్ దీన్ని అనాలే. నేనేమన్నామ్మా? ఏంద్రా ఏంది కొడుక నువ్వు ఆగరా, నీ దండం పెడతా. వీడొక్కడు మంచిగుంటే బాధలు ఉండకపోయేది. ఊకోవనే నువ్వు ఊర్లకి ఇప్పుడు వాడేం చేసిండు? అదే మాట్లాడుతుంది. నీ కొడుకు పెడతలేదా అంటలేదా? వదినే ఎటు పోయినవురా? ఎటు పోతాటేనారా తమ్ముడు? ఏమైందే? చిన్న పనుండి బయటవేనా? ఇప్పుడు ఇంట్లో ఉండే ముచ్చటేనా నేను? ఏమైంది? అత్తమ్మ అయిపోయిందా? అత్తమ్మ అప్పుడే పోయింది కానీ అమ్మును చిన్నమ్మ లొల్లి పెట్టుకున్నారా. లొల్లా? దేనికి లొల్లి? ఇక దేనికి లేదు. ఇక అమ్మ బాధ అమ్మది. చెల్లట్ల వేయినందుకు నా బిడ్డ సంబంధం ఎత్తిపాయే. సంబంధం వాళ్ళు ఇప్పుడు మాకు అద్దు మేము చేసుకోమన్నారు అనేసరికి బాధతోని చిన్నమ్మని కొద్దిగా గట్టిగా మాట్లాడింది. ఆయనతో చిన్నమ్మ క్రేషం వచ్చి ఇక అది కూడా ఎట్లా పడితే అట్లనే మాట్లాడింది. ఈ చిన్నమ్మకి ఏందే? మనం ఎన్ని చేసినా ఏదో ఒకటి అంటది. అట్టిగా చిన్న మాటకే కొంచెం పడుతుంది. దానికి ఎన్ని చేసినా వేస్టే మనం. దాని బాధ దానికి లేదారా? అదేమన్నా చెల్లెని నిల్లగొట్టిందా? ఇప్పుడు ఎవరికి లేవే బాధలు? మనకు లేవా అనే బాధలు? మన అమ్మ నాన్న బాధపడతలేరా అనే? దానికోసం ఇప్పుడు నేను తిరుగుతలేనా 2-3 నుంచి వచ్చి? ఇవన్నీ కనబడతలేవా చిన్నమ్మకు? ఈ చెల్లె పోయిందన్నారు అందులో చిన్నమ్మ అట్లా మాట్లాడింది. దాని బాధ దానికి ఉంది. మన అమ్మ ఏందో దీనికి కోపం వచ్చినా ఆగది, సంతోషం వచ్చినా ఆగది, ప్రేమ ఉన్నా ఆగది. అది ఏకేకిన నీ బిడ్డ ఏవట్టే నా బిడ్డ సంబంధం పోయిందనే వరకు ఇక దానికి బాధ అనిపించింది. నువ్వు పెళ్లి గురించి ఏం టెన్షన్ పడగక్క. అది ఎత్తిపోతే ఎత్తిపోయింది. అదేదో మనకైనా ఆయనకు జాబ్ ఉన్నాయని ఒప్పుకున్నాం కానీ ఏదో నాకు కూడా నచ్చలేదు. నేను ఉంటే అస్సలు ఒప్పుకోపోతున్నాను. నాకు ఈ సంబంధం పోయింది, అబ్బాయి దొరకడు అన్న బాధ అని కాదురా. ఇప్పుడు ఒకసారి వచ్చి ఖాయమైన తర్వాత ఎత్తిపోతే అదో మరక కదా, అంతే. నాకు అదే బాధ అవుతుంది. నీకు అంతకంటే మంచి సంబంధం చూసి నేను పెళ్లి చేస్తాను దగ్గరుండి, ఓకేనా? అస్సలు బాధపడదు. సరే కానీ లోపల చిన్నమ్మను చిన్నబాబు బాధతో ఉన్నట్టున్నారు. కొద్దిగా నువ్వు పోయి ధైర్యం చెప్పుకో. నేను చూసుకుంటాక నువ్వేం బాధపడకు, నేను మాట్లాడతాను. అన్ని దరిద్రాలు ఒకటేసారి మా ఇంట్లోకి వచ్చే పడ్డట్టు. ఇప్పుడే చెల్లె పోవుడేంది, నా సంబంధం క్యాన్సిల్ అవుడేంది, లొల్లు లేని మా ఇంట్లో లొల్లుడు అవుడేంది, పిచ్చిలేస్తుంది. ఒకసారి ఫోన్ చేద్దామన్నా కానీ భయం అవుతుంది. అందరు నిడిచిపెట్టి అయితే వచ్చినా కానీ పానం అయితే ఆగుతలేదు. మాట్లాడదాం అనుకున్నా. వీళ్ళందరూ ఎట్లున్నారు ఏమో. అమ్మ వాళ్ళు ఆ రోజు అంతగా ఆనందాలు అడిగారు రమ్మని. ఇక
ఇక్కడనేమో ఎటు చూసినా ఒంటరితనమే కనబడుతుంది. ఒకసారి ఫోన్ చేద్దాం అనుకున్నా కానీ వాళ్ళు ఎంత తిడతారో అని భయం అవుతుంది. ఏడతానండి నాకు మా బాబు మా అమ్మ గుర్తుకొస్తారు. ఎటు చూసినా ఒంటరిదాని లెక్క అయిపోయింది. ఫోన్ మాట్లాడదామంటే భయం అవుతుంది. కాదు మనిక, ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసినావు అనుకో, నా మన ఇద్దరిని ఎత్తుక్కుంటూ వచ్చి నిన్ను తీసుకోపోతారు, నన్ను కొడతారు. ఇదైతే మంచిగా ఉంటుంది. మరి చెప్పు, లేదు మరి ఎందుకు ఎడతాను? నిన్న మా బాబు స్టేషన్లో కాళ్ళ మీద పడితే చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకున్నాడు. అసలు కాళ్ళ మీద పడ్డగానే నేను నెట్టేసిన. అది గుర్తుకొస్తే నాకే బాధ అనిపిస్తుంది. ఒక 2 నెలలు ఇబ్బంది అవుతుంది, తర్వాత మనమే సెట్ అవుతాం. ఫస్ట్ ఇంట్లో నన్ను ఆలోచించావు మౌనిక, అర్థం చేసుకో. మా ఇంట్లో నన్ను ఎవ్వలేమనకపోయేటోళ్ళు. మా అక్క, మా అన్న, మా చెల్లె ఎవ్వలేమన్నా వాళ్ళనే తిట్టేటోళ్ళు. నన్ను అంటే కూడా మా పెద్ద బాబు ఉరికెచ్చేటోడు. అసలు ఇప్పుడు వాళ్ళందరూ కనబడకపోయేసరికి బాధ అనిపిస్తుంది. సరేనే, నీ బాధ నేను అర్థం చేసుకుంటా. ఒక 2-3 నెలలు అయితే వాళ్ళ కోపం చల్లారుతుంది, మనం పోయి మాట్లాడదాం. సరేనా? తిన్నావు అసలు పొద్దున్న నుండి? ఇదే ఆలోచించుకుంటున్నావు. ఓ లేచి మొహం కడుకోపో, మన అన్నం తిందాం. అమ్మ రాలేదు ఇంకా? రాలే ఆమె. అయిపోయిందా నువ్వు పోయిన పని? అయిపోయిందా అంటారా? ఏడైందిరా పోయిన పని? కాలే, ఏం కాలే. మళ్ళీ ఏమన్నా? మరి రేపు రమ్మంటాను మళ్ళా. మనకి ఇవ్వకున్నా అయిపోవాడా? సరే అయితే కానీ అమ్మతో పోతే అయిపోవదరా? నువ్వు ఓ దిక్కు చీకటి కాబట్టి అమ్మతో పోయేస్తే అయిపోవదరా? బండి మీద పోయి బండి మీద వచ్చేటోళ్ళు దాన్ని బస్సుకి ఎందుకు పంపించినవరా మళ్ళా? నాకు అక్కడ పోబుద్ది కాలే అన్న. ఎందుకురా? అది చేసినంత సక్కడి పని అని నేను పోవాలి దానికి. సక్కడి పని అదే అని కాదురా, అమ్మ పోకపోతే ఏమనుకుంటారు రేపు? అవునన్నా, ఈ అమ్మవాడు కూడా నాకు ఏం నచ్చలే. అద్దంటే పోయింది. ఇప్పుడు పెద్దమ్మ ఫోన్ చేసినప్పుడు పోకపోతే ఎట్లుంటుంది చెప్పురా? అగో నా చెల్లకు ఆపద వచ్చినప్పుడు నేను పోయినా కానీ నా చెల్లె రాలేదా అనుకోడారా? ఏమో తీయని ఆపద సంపదకు మామూలు వచ్చి చేసిన వాళ్ళు మనం పోకపోతే ఎట్లుంటుంది చెప్పు? సరే తీ. బాబా స్టేషన్ కాడికి పోమంటే బాబు కూడా పోలేదు. ఇటు తాతను పట్టుకొని బాబు తిరిగబట్టే. కనీసం వాళ్ళ మందులు లేకపోతే ఎట్లుంటుంది? అమ్మ వేయింది కదా మందులు వేయడానికి. కాదురా, నువ్వు పోతే దగ్గర ఉండి మళ్ళీ ఎక్కించుకొని వస్తావు కదా, కాసేపు మాట్లాడినట్టు ఉంటుంది, వచ్చినట్టు ఉంటుంది అని నేను అంటున్నా. నాకు అడిగి పోబుద్ది కాలే అన్న. ఎందుకురా? కాదన్న, అది రోజు నైట్ మెసేజ్ చేసేది, ఏదో నేను ఇష్టం ఉన్నట్టు మాట్లాడేది రోజు. మళ్ళీ తీరవాన్ని పట్టుకొని పోతే నాకు ఎట్లా అనిపిస్తుంది అన్న? ఏ ముఖం పెట్టుకొని పోతాడికి? అసలు మీకు ఎవరికి చెప్పలే కానీ నాకు కూడా ఇష్టం ఉండే మౌనికంటే. జాబ్ వచ్చినాక నేనే అందరికి చేసుకుందాం అనుకున్నా. అవునా? అది ఇట్లా చేసింది. సరే, అమ్మ ఏడుదాకా వచ్చిందో కనుకో, అప్పుడే బస్ ఎక్కినా అన్నది. మరి బాబు తాతను హాస్పిటల్ తీసుకుపోయింది కదా, నుంచి పోతా అన్నాడు అమ్మ దగ్గరికి. ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటావు. కాదురా, బాబు బోనన్నాడు, హాస్పిటల్నే లేట్ అయిందట. ఇక అమ్మనే బస్ ఎక్కువని చెప్పిండు అప్పుడే. సరే నేను అమ్మకే ఇస్తాను. అమ్మా సరే అత్తనా? వచ్చిండు అన్న. సరే సరే అత్తనా వచ్చిందట. ఓ ఎక్కించుకొని రా, తీసుకొస్తా. రమణ ఉన్నాడు ఇంటికాడ, మళ్ళీ ఎటన్నా పోతే దొరకడు. రమణ ఎవలే? అరే శంకర్ నువ్వా? చెప్పు. ఎటో పోతాను తయారైన ఎంఆర్ఎస్లో పని ఉండిపోదా అని పోయలేదు. మాట్లాడే పని ఉండొచ్చింది. ఇట్లా కూర్చోరు, ఇట్లా కూర్చో. అయ్యా నేను కూర్చుంటాను. కూర్చుంటా. కూర్చో. నేను కూర్చోను. కూర్చో, నువ్వు వాడు కూర్చో. చెప్పరా? నా బిడ్డ ముచ్చటే మీకు తెలిసిందే కాదే.
ఆ ముచ్చట మాట్లాడదామని వచ్చిన నేను. అరే అవునట గారు, కేసు మేమనే పెట్టిందట కదా, ఏం చెప్తావు మరి? పిల్లలు మేజర్ అయ్యారు, చట్టాలు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి, మనం ఏం చేయగలుగుతాం చెప్పు? గట్ల అనుకోనే అది పెళ్లి చేసుకున్న రోజు ఇంటికి వచ్చి నెత్తి నీళ్ళు పోసుకున్నా, అది చచ్చిపోయింది అనుకున్నానే. కానీ కన్న కడుపు కాదన్న, నాకు దాని మీద ఆశలు వదులుకోబుద్ధి అయితే లేదు, నాకు తిండి తినబుద్ధి అయితే లేదు, పని చేయబుద్ధి అయితే లేదు. దాని భవిష్యత్తు గురించి ఆలోచించే నా పానమంతా ఆగమవుతుంది. ఎప్పుడు చూడు దాని గురించి ఆలోచన అవుతుందన్న నాకు. ఏం చెప్తారు అవి? కన్న కడుపు కొట్టుకుంటుంది పానం, మనం ఏం చేద్దాం? నిమ్మలం చేసుకుని ఉండాలి. ఇవాళ రేపు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ సంవత్సరాలు ఎందరూ నిలబడుతున్నాయి, 100కో 1 కోటికో 1 2 నిలబడుతున్నాయి కావచ్చు. అందరి జీవితాలు రోడ్డు మీద పడుతున్నాయి. రేపు నా బిడ్డ బతుకు కూడా రోడ్డు మీద పడతాను, భయం అవుతుంది నాకు. మరి ఏం చెప్తావు? సెల్ల నీళ్ళు సెల్ల నాకు ఇప్పుడు చేసేదే ఉన్నారు, ఇప్పుడు ఎడతాను. మరే నా గాతమదమే ఉన్నదే, నా బిడ్డ బతికి ఏమైపోద్దో ఎట్లయిపోద్దో. ఇప్పుడు వాళ్ళ పిల్లలకు అంటా కానీ పిల్లలు రాతలకు అంటావా? ఒక తలుచుకుంటా కూర్చుంటావా? నా పెద్ద బిడ్డ పుట్టినరోజు నాకు తలగొరికి పెడతా అనుకుని ఎంతో సంబరపడ్డానే. 2 ఆడిపోరగాళ్ళైనా కూడా నాకు ఏ రోజు రందిలేదు రామన్నా. కానీ నా తలగొరికి పెట్టే బిడ్డే నాకు దూరం అయింది. కనీసం నా చిన్న బిడ్డ గురించి అని ఆలోచించలేదు. నా బిడ్డ ఇది ఇట్లా చేస్తే దాని పెళ్లి సంబంధం ఏమవుతారే? ఏ ఊరా పోరంది? మన పక్కూరు సీని గారి కొడుకాట, వానికి చదువు లేదు, శాస్త్రం లేదు, ఇల్లు కూడా సరిగ్గా లేదట, వానికి భూమి సాగలేదట. రేపు ఏమన్నా అయితే ఎట్లా నా బిడ్డ భవిష్యత్తు? నువ్వు నా బిడ్డను నా ఇంటికి చూపించి ఎంత ఖర్చు అనే పనులు పెట్టుకుంటే. మన సర్పంచ్ మనోడే దోస్తే, నేను చెప్తే వింటాడు. అని పిలిపించి మాట్లాడి అమ్మాయికి నచ్చే ప్రయత్నం చేద్దాం. 10 రూపాయలు ఖర్చు అని నేను పెట్టుకుంటాను. నా బిడ్డ నాకు కావాలేదా? పిచ్చాను అన్న శంకర్, గిడదారేదానమేంది? నీ బట్టలేంది, నీ అవతారమేంది? ఆ కాళ్ళ చెప్పులు కూడా లేవు, గిడదారేదానమేంది? పోయిందా పోయింది, తలుసుకుండా అవుతుందా? నేను మాట్లాడదా కదా రోజు, నేను మాట్లాడి సెట్ అవుతుంది, ధైర్యంగా ఉండు. బట్టదే ఉన్నదన్న దేవుడా, చెట్టు అంత నా బిడ్డ నా గుండె తండిపోయింది కాదే, నా బతుకాగా చేసిపోయింది. మీరు 10 మంది చెప్పేటోళ్ళు ఉండి మీరు గిడతారు ఎట్లరా? నేను 10 మంది చెప్పడమే, కానీ ఆ 10 మందిలో నాకు మొక్క లేకుండా చేసింది నా బిడ్డ. ఏం చేస్తావు? లోకం మీద ఈ రోజుల ఎట్లున్నాయి సెల్లులు టీవీలు వచ్చేసరికి పొలగలు చాలా మంది చెడిపోతారు. రవ్వ నన్ను దారి చూపుతామని వచ్చిన ధైర్యంతో నచ్చిందే. అరే శంకరు అన్న, రజనికి ఇట్లా వైష్ణవికి ఇట్లా ఆ పిల్లలన్నా కొద్దిగా మంచిగా చూసుకుంటుండే. ఈ రోజులు మంచిగా లేవు, ఎవరు నమ్మటట్లేదు. నా ప్రయత్నం నేను చెప్తా, నువ్వేం టెన్షన్ పడవు, ధైర్యంగా ఉండు. సరే అన్న, నేను పోతానే. జాగ్రత్త ఉండు. సరేనే. ఏంద్రా అర్జెంట్గా రమ్మని ఫోన్ చేసినావు? ఏంద్రా అంటే ఫోన్లో ఏం చెప్పబోతుంది? ఏంది, ఏమైంది? చెల్ల పోయిన సంగతి నీకు తెలిసే కదనే. అది పోయిన కంచెల్లి ఇంట్లో ఒక్కరు కూడా ప్రశాంతంగా లేరు, అంత ఆగమాగం అవుతుంది ఇంట్లో. ఈ చిన్నబాబు అయితే ఆయన బాధ చూడలేకపోతాను నేను. అంతెందుకే ఊళ్ళో నేను ఎప్పుడు కలిసినా నా దోసాడు ఏమంటాను తెలుసా? చెల్ల పోయిందిరా, నువ్వు తీసుకొచ్చుకునే అంత స్తోమతలేరా నీకు, గంత దమ్ములేరా నీకు అని ఇచ్చదిస్తారు బావ. నా తలకాయ తీసినట్టు అవుతుంది బావ. ఎట్లా చేశానో మంచిదేనే, నేను నా చెల్లని తీసుకొచ్చుకోవాలి ఇంటికి. ఇక నేను అందుకే మిమ్మల్ని పిలిచిండే, నాకు మీరు సపోర్ట్ ఉంటారనే పిలిచిన. వాడు నాకు అడ్డం వస్తే మాత్రం వాడిని సంపైనా నేను తీసుకొస్తాను నా చెల్లని. వాడు ఏడు ఉంటాడో ఏందనేది మనకు తెలుసారా? నాకు అడ్రస్ తెలుసు బావా, మనం పోదాం, నేను అందుకే పిలిచిన. అరే పిచ్చోడా, ఇప్పుడు నువ్వు పోదామని ఆవేశంగా మాట్లాడితే నడుతుందారా? కొడదాం, తిడదాం, మనం తీసుకొద్దాం, చెల్లని తీసుకొద్దాం అంటే అది మొన్న అందరి మీద పిటిషన్ ఇచ్చిందా లేదా? ఇప్పుడు నువ్వు ఏదైనా ఒకటి చేస్తే రేపు కేసులు అయితే ఎట్లారా? మళ్ళా నువ్వు జాబ్ చేసుకుంటావు, నువ్వు అది వేయింది మంచిగానే ఉన్నది. అది కేసులు ఇవన్నీ కాదు బావ. నేను ఆల్రెడీ డాడీ చెప్పొచ్చిన, ఆయన చూసుకుంటా అన్నాడు. వాడిని చంపే ఇలా నా చెల్లం పట్టుకొని పోవాలి. నేను మిమ్మల్ని పిలిచిన, మీరు నాతో వస్తారా రారా? చిన్న బావ ఏమంటావు? పోదాం, నా చెల్లె నా ఇంటికి రావాలా బావ. ఇలా ఇక అది మీ ఇష్టం. ఇక మరి
అరే అది కాదురా, ఇదంతా ఆవేశపడి చేసుడు తప్ప ఏమున్నదిరా, దాని చాలా అది వేయింది సపడే ఉండొచ్చు కదరా. అరే నువ్వేందుకు భయపడుతున్నావు నాకు అర్థం కాదు. మనం నా చేతిలో గాజులు వేసుకొని ఉన్నావా? అది నీకేమైనా మెదడున్నదిరా? నువ్వు కూడా అట్లే మాట్లాడతాను. వాడంటే ఏదో ఆవేశపడి మాట్లాడతాను కానీ పిల్లల పరిష్కారం అనుకుంటా లేదు. నువ్వు గిట్లే అనుకుంటున్నా. నువ్వు చెప్పు బా నువ్వన్నా. ఏమో శ్రీకాంత్ నాకు తెలియదు, అన్నని అడుగు. అరే మీరున్నారనే ధైర్యంతో నేను పిలిచినా కదా బా. ఆ చెల్ల పోయితే కూడా గట్లా మాట్లాడతాను ఏంది బా. వాడు కూడా తీసుకపోతే కూడా నేను బాబుకి అన్నీ చెప్పొచ్చినాయి. బాబు కూడా చెప్పిండు, నాకు చెప్పే పంపిండు. ఏం చెప్పిండంటే ఏదైనా మంచిదని అన్నీ చూసుకుంటా బిడ్డ, చెల్లని తీసుకొని నువ్వు ఇంటికి రా. ఏమైతే ఇప్పుడు పోతే ఏమైతే చెప్పు. అరే పిచ్చోడు నువ్వు కూడా అట్లా మాట్లాడతావేంద్రా, ఆలోచించకుండా నాకు అర్థం కాదు కానీ. నీకు కూడా మెదలేదేంద్రా, వాడు అడుగుతా ఆవేశపడుతూ. దేనికి బావా నువ్వు కూడా? అరే వాడు ఎవడు అన్నాడని నువ్వు ఆవేశపడి వాడిని కొడదామని చంపుదాం అంటే వట్టినే నారా? నేను చంపుతా బావా, నువ్వు ఉండు అంతే వట్టిగా. నా చెల్లె నా ఇంటికి రావాలి. మా బాబు నా మాట చచ్చినా ఇలా నన్ను ఇంటికి కూడా రానియాడు. ఏదైనా కూడా చూసుకుంటా అని చెప్పిండే బాబు. నాకు అడ్రస్ కూడా తెలిసిందే. పోదాం పని చిన్న బాబు. నువ్వు గంతగానే అంటున్నావు. నేను చంపుతారేమని అలా మంచిగా చెప్పుదాం, తీసుకొని పోదాం. అంతేగాని ఆడ పిచ్చి పిచ్చి చేయకు, అంత ఆగమాగం చేసి పని కొట్టుడు పని చంపడం అంటే కుదరని పని. ఫస్ట్ మాట్లాడదాం, వినపోయింది అనుకో ఎట్లా చేసేది అట్లా చేద్దాం. ఓకేనా? నువ్వు మళ్ళీ మాట్లాడుంటావు ఏంది బావా? సరే నేను నీ ఇష్టమే, నీ ఇష్ట ప్రకారం పోదాం. వాడు వినపోతే మాత్రం నేను విన్నా బావ. సరే అడిగిపోయినాక ఎట్లయితే అట్లా పోదాం.